అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో గత 4 రోజులుగా వీరిని గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎస్సీసీ వద్ద జాతీయ రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎలాంటి గుర్తింపు కార్డులు లేకుండా వాహనాలపై ప్రెస్ పోలీస్ స్టిక్కర్స్ వేసుకుని తిరుగుతున్న బ్లాక్ కూలింగ్ పేపర్స్ ఉన్న వాహనాలను గుర్తించి సుమారు 500 వాహనాలను బ్లాక్ కూలింగ్ తీసివేసి జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఏసీపీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ విలేకరులమంటూ పోలీసులమంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఫిర్యాదులు తమకు రావడంతో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టామని అన్నారు. ఇప్పటివరకు 500 కార్ల అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉన్న వాటిని దగ్గరుండి తొలగించామని తెలిపారు. అనుమతి లేని ప్రెస్ స్టిక్కర్స్ ఉన్న వాహనదారులతో స్టిక్కర్స్ను తొలగించి జరిమానా విధించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చట్ట పరిధిలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ స్పెషల్ డ్రైవ్లో మంచిర్యాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం యాక్చువల్గా ఒక వారం స్పెషల్ డ్రైవ్ పెట్టాము మంచిర్యాల డివిజన్లో. ఈ స్పెషల్ డ్రైవ్లో ఎవరైనా బండిలో బ్లాక్ ఫిలం, ప్రెస్ స్టిక్కర్స్, పోలీస్ స్టిక్కర్స్ పెట్టారు, వితౌట్ నంబర్ ప్లేట్ ఉన్నారు, వాళ్ళ బండి సీజ్ చేసి ఫైన్స్ కట్టాము. ఇప్పటివరకు లాస్ట్ వీక్లో మొత్తం మంచిర్యాల డివిజన్లో మనం ఆల్మోస్ట్ 520 బ్లాక్ ఫిలం బండి నుండి 520 బ్లాక్ ఫిలం తీసాము. 1000 బండికి 1000 టూ వీలర్కి వితౌట్ నంబర్ ప్లేట్ సీజ్ చేసి వాళ్ళ కొత్త నంబర్ పెట్టి అప్పుడు వాళ్ళకి రిటర్న్ చేసాము. ఇంకా ప్రెస్ స్టిక్కర్ కూడా చాలా మంచిగా పెట్టారు. గవర్నమెంట్ వెహికల్ ప్రెస్ స్టిక్కర్, పోలీస్ స్టిక్కర్, బట్ వాళ్ళ ప్రెస్తో పోలీస్తో ఏం సంబంధం లేదు వాళ్ళకి. అదే వాళ్ళపైన కూడా కేసు కట్టి వాళ్ళ బండి కూడా సీజ్ చేసాము. ఒక మనవి ఎవరు ఇట్లా చేయకండి. వితౌట్ నంబర్ ప్లేట్ ఉంటే బండి మనకి కూడా ఇది దొంగతనం అయితే అది వెతకాలి అంటే చాలా కష్టం. మీరు కూడా అది ఆలోచించాలి. ఇంకా నెక్స్ట్ కొంతమంది ఇది నిజం రిపోర్టర్స్ ఉంటే వాళ్ళ పెట్టవచ్చు, వేరే ఎగ్జిబిషన్ కార్డు ఉంటుంది. ఇప్పుడు వేరే వాళ్ళ పెట్టి ఎక్స్టార్షన్ చేస్తున్నారు. అది కూడా అందువల్ల మనం ఇది స్పెషల్ డ్రైవ్ పెట్టాము.